శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన సనాతన విజ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన మహిమ ఉంది. కానీ సుమారు 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పాప విమోచనం, సంతాన ప్రాప్తి, ఐశ్వర్యం, చివరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. అయితే పద్మిని ఏకాదశి ఎలా ఆవిర్భవించింది, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఏకాదశి ఆవిర్భావ కథ గురించి ముందుగా తెలుసుకుందాం. కృతయుగంలో మురాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ఓడించి స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. దేవతల ప్రార్థనతో శ్రీ మహావిష్ణువు మురాసురుడితో అనేక సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఆ యుద్ధం వల్ల అలసిపోయిన మహావిష్ణువు బద్రికాశ్రమంలోని ఒక గుహల్లో విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి వెళ్ళాడు. అదే సమయంలో విష్ణువును చంపాలని మురాసురుడు ఆ గుహల్లో ప్రవేశించాడు. అప్పుడు శ్రీహరి యొక్క 11 ఇంద్రియాల నుండి ఒక దివ్య కాంతి వెలువడింది. ఆ దివ్యశక్తి ఒక కన్య రూపాన్ని ధరించింది. ఆ కన్య మురాసురుడితో ఘోర యుద్ధం చేసి అతన్ని సంహరించింది. కొద్దిసేపటికి నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు జరిగినదంతా తెలుసుకొని ఆ కన్యను ఆశీర్వదించి ఇలా అన్నాడు: నీవు నా 11 ఇంద్రియాల నుండి జన్మించావు కాబట్టి నీకు ఏకాదశి అనే పేరు కలుగుతుంది. అంతేకాక ఈ తిథి నాడు ఎవరైతే తమ 11 ఇంద్రియాలను అదుపులలో పెట్టుకొని భక్తితో ఉపవాసం ఉంటారో వారికి మోక్షం ప్రసాదిస్తాను అని వరమించాడు. పద్మిని ఏకాదశి వ్రత విధానం గురించి తెలుసుకుందాం. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు: ఓ కృష్ణ, అధిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి పేరేమిటి, దానిని ఎలా ఆచరించాలి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: ధర్మరాజా, అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారు. దశమి రోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం తినకూడదు. నేలపైనే నిద్రించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజు సాధారణంగా అన్నం తినకూడదు. బియ్యం, గోధుమలు, పప్పులు నివారించాలి. ఏకాదశి రోజు కోపం, అబద్ధం, చెడు మాటలు, కామక్రోధాలు వాటన్నిటికీ దూరంగా ఉండాలి. విష్ణుమూర్తిని తులసి దళాలతోని పూజ చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. పురాణ శ్రవణం చేయాలి. భగవద్గీత చదవాలి. రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు ఉపవాసాన్ని ముగించుకొని బ్రాహ్మణులకి భోజనం పెట్టి తాను భుజించాలి. పద్మిని ఏకాదశి వ్రతకథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ కథను పులస్త మహర్షి నారదునికి చెప్పాడు. కృతవీర్యుని కుమారుడు కార్తవీర్యజునుడు. ఇతడు రాక్షసరాజైన రావణుని పట్టుకున్నాడు. కారాగారంలో బంధించాడు. పులస్త మహర్షి కార్తవీర్యజును బ్రతిమలాడాడు. రావణుణ్ణి విడిపించి తిరిగి లంకకు పంపించాడు. అప్పుడు నారదుడు అడిగాడు: మునిశ్రేష్ఠ, రావణుడు సమస్త దేవతలను, ఇంద్రుని కూడా జయించాడు. యుద్ధంలో గొప్ప నేర్పరి. అటువంటి రావణుడు కార్తవీర్యజుని చేత ఎట్లా జయింపబడ్డాడు? ఈ విషయం నాకు తెలుసుకోవాలనుంది అని అడిగాడు. అప్పుడు పులస్త మహర్షి చెప్తున్నాడు: పూర్వం త్రేతాయుగంలో మాహిష్మతి నగరాన్ని కృతవీరుడు అనే రాజు పాలించేవాడు. అతడు మహాబలశాలి. ఆ రాజుకు ప్రాణంతో సమానులైన భార్యలు 1000 మంది ఉన్నారు. అంతమంది భార్యలలో ఒక్కరికి కూడా సంతానం లేదు. సంతానం కోసం వ్రతాలు, పూజలు, పితృతర్పణాలు చేశాడు. ఔషధాలు సేవించాడు. ఎంత చేసినా పుత్ర సంతానం మాత్రం కాలేదు. చివరికి తపస్సు చేయాలనుకున్నాడు. అతని భార్యలలో హరిశ్చంద్రుని కుమార్తె పద్మిని అనే ఆమెతో కలిసి తపస్సు చేయాలనుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఆ హిమాలయ పర్వతం మీద 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. అయినా కుమారుడు కలగలేదు. వారున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఆశ్రమంలో ఉన్న అనసూయాదేవి వద్దకు వెళ్ళారు. అప్పుడు ఆమెతో కలిసి ఇలా అన్నారు: అమ్మా, మేము తపస్సు చేసి మొదలుపెట్టి 10,000 సంవత్సరాలు గడిచినాయి. ఇంతవరకు నారాయణుడు మాకు ప్రసన్నుడు కాలేదు. అనసూయాదేవి ఉపదేశాన్ని అనుసరించి పద్మిని ఒక వ్రతాన్ని ఆచరించింది. 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో వచ్చే వ్రతం ఏకాదశి వ్రతం నీవు ఆచరించు. శాస్త్ర ప్రకారంగా ఉపవాసం
ఉండి జాగరణ చేస్తే భగవంతుడు నీకు పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు అని చెప్పింది. అప్పుడు పద్మిని ఏకాదశి నాడు ఏ విధమైన ఆహారము తీసుకోకుండా ఉపవాసం చేసింది. దానితో ఆమెలోని దోషములన్నీ తొలగిపోయాయి. రాత్రి యందు భగవంతుని సన్నిధిలో జాగరణ చేసింది. వ్రతం పూర్తి అయిన వెంటనే నారాయణుడు ప్రసన్నుడై మీకు ఏం వరం కావాలి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, మాకు పుత్ర సంతానాన్ని ఇవ్వమని వాళ్ళు అడిగారు. అప్పుడు నారాయణుడు చెప్పాడు, మీరు అధిక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించారు కాబట్టి మీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది. అన్ని మాసాలలో అధిక మాసం చాలా నాకు ఇష్టమైన మాసం. ఈ మాసమంతా పవిత్రమైనదే, కానీ అందులోని ఏకాదశి మరింత రమ్యమైనది కనుక మీకు పుత్ర సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పి నారాయణుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు తన భార్యతో తన రాజధాని అయిన మాహిష్మతి నగరానికి చేరుకున్నాడు. పద్మినియందు మహాబల పరాక్రమములు కలిగిన కుమారుడు జన్మించాడు. అతడే కార్తవీర్యార్జునుడు. ఏ విషయంలోనూ 3 లోకములలోనూ అతనిలో సమానమైన వారు కానీ మానవుడు కానీ లేనే లేడు. అందుకనే అతని చేతిలో రావణుడు యుద్ధంలో ఓడిపోయాడు. నారద, అధిక మాసం అనుగ్రహం వలన పద్మిని ఏకాదశి ఉపవాసం ప్రభావం వలన శ్రీ మహావిష్ణువుచే ఇవ్వబడిన వరం వలన కార్తవీర్యార్జునుడు జన్మించాడు అని పులస్త మహర్షి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ధర్మరాజా, నీవు అడిగిన విషయాలన్నీ పూర్తిగా విన్నావు కదా అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు కూడా అధిక మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఇలా అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు చెప్తున్నాయి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి శ్రీహరి అనుగ్రహం, పుణ్యం, ఐశ్వర్యం, సంతానం మరియు చివరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతాయి. ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి కొంత పుణ్య భాగాన్ని తప్పగా పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి సనాతన ధర్మ విషయాల కోసం మన సనాతన విజ్ఞానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.